ఒక మాట చెప్పాలా? చెప్పండి. ఇప్పుడు నార్మల్‌గా మీరు హెల్త్ బాలేదు కాబట్టి ఏమంటారు? ఆ మేనరిజం గాని, లేదంటే టాన్ లాగా ఉండడం కానీ మీతో అవ్వట్లేదు. కానీ ఇదే మీరు టిక్‌టాక్‌లో ఉన్నట్టుగా మిగతా ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇలా మీలా ఉన్నారో, వాళ్ళు చేస్తే వీడియోస్ లక్షలల్ల వ్యూస్ ఉంటాయి. అవును. ఇప్పుడు మీకొక ప్రాబ్లమ్ ఉంది. అదే ఇన్‌ఫ్లుయెన్సర్‌కి మీకొక ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి ఇప్పుడు నేను కూర్చోబెట్టుకొని మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతదని నేను చేస్తాను కదా! దీనికి 1000 వ్యూస్ కూడా రావు. బయట సొసైటీ అట్లుంది. అంటే మనం దేన్ని చూడాలి, దేన్ని చూడొద్దు, మనల్ని ఎంటర్‌టైన్ చేసేవాడు చావు బతుకుల మధ్య ఉన్నా కూడా ఆ వీడియోని చూసేయడానికి ఎవరు రెడీగా లేరు. రెడీ ఉండదు. బయట అట్లనే ఉంది ఇప్పుడు. నేను అదే ఇక్కడ మిమ్మల్ని ఇప్పుడు మళ్ళీ గెటప్ ఏసి కూసోబెట్టి 4, 5 డైలాగులు చెప్పించుంటే, అరే ఈయన హీరో ధనుష్ గారు లెక్క ఉన్నారు కదరా, ఆయన కదరా, ఈయన కదరా అని చెప్పేసి 1,00,000 వ్యూస్ వస్తాయి దానికి. కరెక్ట్ మేడం. ఇప్పుడు మీరు ఇదే హెల్త్ ప్రాబ్లమ్ తోని ఉన్నారని చెప్తున్నా కదా, దీనికి 1000 వ్యూస్ కూడా రావు. 1000 కాదు కదా, అసలు చూడరు. కానీ అదే జనాలు మళ్ళీ మాట్లాడతారు. అలాంటి జనాలను నమ్ముకొని మీరు అంటే ఇలా ఉండాలి అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వాళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. ఏదో ఒక సహాయం అయితే అనుకుంటున్నారు కదా. సో ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో చెప్పాలి మేడం. మనిషికి డబ్బు ఉందా? మనిషికి ఫాలోయింగ్ ఉందా? అదే చూస్తారు మేడం. అంటే నేను కూడా ఒకప్పుడు నార్మల్‌గా ఇప్పుడు టిక్‌టాక్ ఉన్నప్పుడు అసలు డైలీ మా ఇంటికాడికి చాలా మంది వస్తుండే. అసలు మా అమ్మనే షాక్ అయితుండే వీళ్ళంతా ఎవర్రా అని చెప్పి. ఒకప్పుడు నేను ఫోన్ చేయకముందుకే మా ఇంటి ముంగట ఇద్దరు, నలుగురు, 10 మంది వచ్చి నిలబడుతుండే. ఇప్పుడు ఒక్కడు కూడా లేడు. ఒకప్పుడు ఒక మెసేజ్ చేసినా, ఫోన్ చేసినా వస్తుండే. ఇప్పుడు ఎవ్వరు కూడా రావట్లేరు. ఇప్పుడు ఎట్లా మీ వైఫ్ అంటే ఇంతకు ముందు అలా ఉన్న సపోర్ట్ ఇప్పుడు సడన్ గా లేదు. ఇప్పుడు మీ లైఫ్ లోకి మీ వైఫ్ కూడా వచ్చింది. సో వాళ్ళ రియాక్షన్స్ ఏంటి ఇంత సడన్ గా డౌన్ అవ్వడం? వాళ్ళు కూడా అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా మరి అంత పెద్ద ఏం లేదు మేడం. వాళ్ళకి కూడా ఫైనాన్షియల్‌గా ఏమంత లేదు. సో వాళ్ళు నార్మల్ షాప్ ఉంది వాళ్ళకి కూడా. ఇప్పుడు నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఫ్రెండ్స్ సపోర్ట్ లేదు, ఎవ్వరు సపోర్ట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు డౌన్ అయిపోయినాయి మేడం. ఇప్పుడు ఎవరు దేకరు మనని. ఇప్పుడు నేనే కాదు మేడం ఎవరైనా అంతే ఇప్పుడు. ఇప్పుడు మీరు ఇట్లా ఉన్నా కూడా మళ్ళీ మీరు ఒకసారి గెటప్ వేసుకొని మళ్ళీ ఒక 2, 3 వీడియోలు చేయండి. వాటిని ఎంకరేజ్ చేస్తారు. దాని నెక్స్ట్ వీడియోనే మళ్ళీ మీరు ప్రాబ్లమ్ లో ఉన్నారని పెట్టండి. ఎవరు రారు. కరెక్టే మేడం. రారు మేడం. 100లో ఒక్కరు రియాక్ట్ అవుతారేమో అంతే. లేదా 1000లో ఒక్కరు రియాక్ట్ అవుతారు. మొన్న రీసెంట్ ఇమ్రాన్ అన్న కూడా కలిసి మేడం నేను. ఇమ్రాన్ అన్న కలిసిన అంటే ఇమ్రాన్ అన్న నేను అప్పుడు టిక్‌టాక్ ఉన్నప్పుడు అసలు అన్నకి ఏం లేకుండే నథింగ్ అసలు. ఇమ్రాన్ అన్న కూడా మొన్న 2, 3 సార్లు కలిసి చేస్తా అని చెప్పిండు. మధ్యలో ఒకసారి ఒక 3000 ఇచ్చిండు. అంతే. చెప్పిన అన్న నాకు డబ్బులు చేతికేం వద్దనా అని చెప్పిన. నువ్వు రాను ఒకసారి నా వెంట నువ్వు వచ్చి నువ్వు చెయ్యి. కావాలంటే నేను నాకు అంత క్యూర్ అయినాక నేను నీ ఛానల్‌లో చేస్తా అని చెప్పిన అన్నకి కూడా. ఏమన్నాడు? సరే అని చెప్పిండు. ఈ మధ్యలో సంథింగ్ ఏవో ఫ్రాడ్‌లు అవి బెట్టింగ్ చేసి గురించి ఛానల్ అయితే కేసులు అవుతుందని చెప్పి అన్న కాల్ లిఫ్ట్ చేయలేడు ఇగ. ఓకే. ఇంటి దగ్గర ఉంటాడు మేడం అన్న ఇమ్రాన్ అన్న. వాళ్ళ ఇంటికెళ్ళి కలవాల్సింది కదా మరి ఒకసారి ట్రై కలిసిన మేడం. చేయాల్సింది. అన్న ఏమన్నారు దగ్గర మరి? కలిసిన 3000 ఇచ్చినాక అవి అట్లనే పెట్టిన మేడం. అసలు దాంట్లోకెళ్ళి ఒక్క రూపాయి కూడా యూజ్ చేయలేదు నేను. అవి అట్లనే పెట్టినా. మళ్ళీ నిన్న ఫోన్ చేసి నేను చేస్తా ఈశ్వర్ అని చెప్పిండు. చేయలేడు. సో ఇప్పుడు ఇమ్రాన్ అన్నని కలిసారు. అక్కడి వరకు బాగుంది. మన ఇన్‌స్టాగ్రామ్ లోనే లేదంటే యూట్యూబ్ ఛానల్‌లో చాలా మంది ఉన్నారు హెల్ప్ చేసేవాళ్ళు. ఎంత మందిని కాంటాక్ట్ అయ్యి ఉన్నారు ఇప్పటివరకు? నేను ఇప్పటికే మేడం ఇప్పుడు చేస్తా అని చెప్పి చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే నార్మల్‌గా మెసేజ్ చూస్తారు మేడం. చూసి మళ్ళీ రిప్లై ఇయ్యరు ఇగ. అది అది ఒకటే బాధ అనిపిస్తుంది అంతే. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మేడం ఇట్లా నాకు ప్రాబ్లమ్ ఉంది మేడం. ఇప్పుడు నార్మల్ మేడం ఒకటి చెప్పాలా? ఈ మధ్య ఏంటంటే అవి ఎప్పుడో అయినాయి అన్ని తీసుకొచ్చి రిపోర్ట్‌లు పెట్టి ఇట్లా షేర్ వాళ్ళకి వీళ్ళకి పంపి స్కానర్ కూడా చేంజ్ చేసేసి అట్లా నేను చాలా చూసిన మేడం నేను కూడా. నాకు కూడా ఒక బ్రదర్ ఉన్నాడు. ఒక ఆయన మెసేజ్ చేసిండు ఇట్లనే. అయితే అన్న ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్తే ఇట్లా డబ్బులు కావాలంటే నేను ఏం చేసిన నాకు తెలవక వాళ్ళకి వీళ్ళకి చేసి ఒక 50,000-60,000 వరకు చేసిన. ఆఖరికి ఏంటంటే తెలిసినాక ఫ్రాడ్ అని తెలిసింది. అది ఫ్రాడ్ అని తెలిసింది మేడం అది. నేనేంటంటే ఇప్పుడు నా రిపోర్ట్లు ఉన్నాయి. రిపోర్ట్ అయితే డేట్ ఉంటుంది మేడం. డేట్ ఉంటుంది. అన్నీ ఉంటాయి కదా. నేను కూడా చాలా మందికి చెప్పిన అన్న డేట్ ఉంటుంది రిపోర్ట్ మీద. ఇప్పుడు నా పేరు ఉంటుంది, నా ఏజ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇది అయితే ఫ్రాడ్ అయితే కాదు. కావాలంటే డైరెక్ట్ మీరు వస్తుంటే రండి చూపిస్తాను చెప్పింది మేడం. ఓకే. చెప్పండి. ఇంకెవరెవరిని అంటే మీరు ఒక ఇన్‌ఫ్లుయెన్సర్. మీ దగ్గర మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉంటాయి. హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ త్రూ, సోషల్ మీడియా త్రూ. సో ఎవరెవరికి కాంటాక్ట్ అయ్యారు? ఇమ్రాన్ అన్న కాంటాక్ట్ అయితే ఒక 3000 రూపీస్ హెల్ప్ చేసిండు. మళ్ళీ చూస్తాను అని చెప్పారు. ఇంకెవరిని రీచ్ అయ్యారు? అయితే నార్మల్‌గా మన ఇట్స్ మీ పవర్ ఉంది మేడం. ఓకే. అవును. ఆ బ్రదర్ దగ్గరికి ఇట్లనే వెళ్ళినా మేడం. వెళ్తే మనోడు షాప్‌లో ఉన్నాడు కూర్చున్నాడు.
పోయినా పోయినా పోయి నార్మల్గా రిపోర్ట్స్ పట్టుకొని బ్రో ఇట్లా నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఉంది బ్రో హెల్ప్ చేయాలని చెప్పిన. అసలు నా ముఖం కూడా సరిగ్గా చూడలేదు మేడం. అసలు మనడు ఒక యాటిట్యూడ్ తోటి ఇట్లా కాదు బ్రో అని చెప్పిండు. చెప్పిన బ్రో ఇట్లా నాకు నిజంగా హెల్త్ ప్రాబ్లమ్ ఉంది ఒకసారి నా రిపోర్ట్ కూడా చూడంటే కాదు బ్రో అని చెప్పేసింది. బయటికి వచ్చేసినాక ఇది సరే అని చెప్పి లైట్ తీసుకున్నాక మళ్ళీ ఇంటికి వచ్చినాక నార్మల్గా ఒక వీక్ తర్వాత చూస్తే మనడు డబ్బులతోటి ఇట్లా వీడియో ఇట్లా కాల్చిన వీడియో పెట్టిండు. చాలా కోపం వచ్చేసింది. ఇప్పుడు ఎవడన్నా ఆపదున్నప్పుడు నువ్వు అట్లా పైసలు కాలబెట్టి పడేస్తున్నావు వేస్ట్గా మేడం. అదే ఆ పైసలు తీసుకున్నప్పుడు కానీ ఆపదున్నప్పుడు సంథింగ్ కాల్ చేసే వెళ్ళారా మీరు లేదంటే డైరెక్ట్ వెళ్ళి మేడం. అంటే అటు సైడ్ అక్కడ దిక్కు పోయినప్పుడు చూసాను మేడం మనోని షాపు. అదే ఏంటంటే చాలా మంది 2-3 సార్లు పైసలు ఎగిరేసిండు. మనోడు పోలీసులు కూడా పట్టుకోరని. ఇంకోసారి గాంధీకాడ వంచిండు, అక్కడ బసతారక హాస్పిటల్ దగ్గర వంచిండు. నేను అదంతా దృష్టిలో పెట్టుకొని మనోడు మంచోడేమో డైరెక్ట్ పోయి అడిగితే హెల్ప్ చేస్తాడేమో అనుకున్నా మేడం. కానీ చేయలేడు, ఫుల్ యాటిట్యూడ్ చూపించింది మనోడు. దాని తర్వాత పైసలు ఇట్లా కాల్చి వీడియో పెట్టేసి ఇట్లా ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది మేడం వీడియో. అది పైసలు కాల్చిన వీడియో ఇట్లా పడేసింది, అట్లా పడేసింది. ఇక ఓకే ఏమనిపించింది అనుకున్న అవసరం ఉన్నప్పుడు నేను పోయి ఎదురుగా అడిగినప్పుడు ఇష్టం మనకు మంచిగా ఉంటుంది కదా. ఒక లక్ష్మీ దిగుతున్న అట్లా కాల్ చేయడం చాలా పొగరు మేడం. అది చాలా పొగరు. అది సో ఈయన కాదు అని చెప్పిండా. రోడ్ మీద ఎగరేయడానికి డబ్బులు వచ్చినాయి కానీ మనిషికి సహాయం చేయడానికి డబ్బులు ఎగరేయడం ఒక పక్కన పెడితే అదే లక్ష్మీ దిగుతే మనం దీవాళికి మనము పూజ చేసుకుంటాము. ఆడు ఇట్లా లైటర్ తోటి ఇట్లా కాల్చి ఇట్లా పడేసిన ఇట్లా. అవునవును అది ఎక్కడ కరెక్ట్ అది ఎక్కడ అర్థం అట్లా సార్. ఓకే సో మళ్ళీ కాంటాక్ట్ అవ్వడానికి ఇంకా ట్రై చేయలే. ఈ మళ్ళీ కలవడం మేడం. మళ్ళీ ఈ అసంటం దగ్గరికి పోవడం వేస్ట్ అని చెప్పి లైట్ అర్థమైందా. చాలా మంది కూడా బయట మేము హెల్ప్ చేస్తున్నాము, మేము అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము అవన్నీ వీడియోస్ వరకు మాత్రమే. అంటే కొంతమంది చేస్తుండొచ్చు కానీ ఇంకొంతమంది అవన్నీ కూడా మన నిజాలు అనుకొని అది అనుకొని వెళ్తాము కానీ దాని వెనకాల చాలా పెద్ద ముసుగులే ఉంటాయి. సో మనం నీతో అవసరం ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీతో నాకు అవసరం ఉంది అప్పుడే మనం చేస్తాం ఏదైనా హెల్ప్. నువ్వు నాకు వీడియోలకు పనికొస్తావు లేదంటే ఇంకా దేనికైనా పనికొస్తావు రేపు పొద్దున నాకు పని చేయడానికి అంటేనే ఉంటాం. లేదు అంటే అసలు నువ్వెవరు అనేది కూడా సమాజానికి అవసరం లేదు. బయట దునియాలో నడుస్తుంది. దీన్ని మీరు అంటే ఇప్పుడు ధనుష్ లాగా ఉన్నారు అని చెప్పేసి మీరు దీన్ని కనుక తీసుకున్నారు కదా, సో ఇంకా ఇది కంటిన్యూ చేస్తారా లేదంటే ఆపేస్తారా? అంటే మేడం అంటే నా డ్రీమ్ ఏముండే చెప్పాలి మేడం. అంటే బిగ్ బాస్ రాకముందుకు కానీ అంటే యాక్టింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ మేడం. అండ్ సరిగమ తెలుగు ఇండియన్ ఐడల్ దాంట్లో పార్టిసిపేట్ చేశారా? చేసిన అంటే నేను ఆడిషన్ పోయాను మేడం. ఆడిషన్ పోతేసరికి ఆడిషన్స్ మధ్యలో కొన్ని రౌండ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మన బషీర్బాద్ దగ్గర అయింది అనమాట. అది ఆడిషన్స్ పోయినా దాంట్లో లోపల సెకండ్ రౌండ్ కి ఎలిమినేషన్ అయిపోయారు. అదే నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సరిగమ తెలుగు ఇండియన్ ఐడల్ అప్పుడు స్కూల్ ఉన్నప్పుడు నార్మల్ గా పాటలు పాడుతుండే, నార్మల్ గా అట్లా పాడుతుండే. చాలా మంది నీ వాయిస్ బాగుంటది ఒకసారి పో ట్రై చేయి అంటే పాడతారా? ఇప్పుడు మా కోసం ఏదన్నా సాంగ్ ట్రై చేయి, ఒకసారి ఒక సాంగ్ పాడండి మీ ఫేవరెట్ సాంగ్. 100 దేవులే కలిసొచ్చినా అమ్మా నీలాగా చూడలేరమ్మా, కోట్ల సంపతే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా, నా రక్తమే ఎక్కించిన నీ త్యాగాలనే మించిన. బాగుంది మీ వాయిస్.